మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే ఏంటి, దీంట్లో ఏ రకమైన ట్రీట్మెంట్స్ చేస్తాము అనేది ఇవాళ కొంచెం వివరిస్తాను నేను. మాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది ముఖము, నోరు మరియు దవడ, ఫేస్, మౌత్ అండ్ జాకి సంబంధించిన ఒక సర్జికల్ స్పెషలైజేషన్. దీంట్లో మనం ముఖానికి సంబంధించిన అనేక సమస్యలకి సర్జికల్ మరియు మెడికల్ ట్రీట్మెంట్స్ని అందించగలుగుతాం. ఇప్పుడు ముఖానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏ రకంగా వివరించవచ్చు అంటే 3 విభాగాలుగా వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఒకటి, ముఖానికి సంబంధించి ఇప్పుడు యాక్సిడెంట్స్లో ముఖం తాలూకా దెబ్బలు ఏవైతే బోన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయో, లేకపోతే ముఖానికి సంబంధించిన చర్మానికి దెబ్బలు తగులుతూ ఉంటాయో, వీటిని ట్రీట్ చేసేదాన్ని ఫేషియల్ ట్రామా ట్రీట్మెంట్ అని చెప్తాము. సో ముఖంలో దాదాపు 14 రకాల ఎముకలు ఉంటాయి. సో యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇవన్నీ వీటికి విరిగే అవకాశాలు చాలా ఎక్కువ అన్నమాట. సో వీటిని మనం సరిగ్గా అలైన్ చేసి ట్రీట్మెంట్ చేయకపోతే ముఖానికి సంబంధించిన అనేక ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి. లైక్ తినటం, మాట్లాడటం, నవలటం, చూడటం, ఇవన్నీ ముఖానికి సంబంధించిన వేరియస్ ఫంక్షన్స్. యాక్సిడెంట్స్లో దెబ్బ తినకుండా ఉండాలంటే ముఖం ఎముకలు ఎప్పుడైనా విరిగినప్పుడు వాటిని ప్రాపర్గా అలైన్ చేసి ప్రీ యాక్సిడెంట్ కండిషన్కి తీసుకొచ్చి ముఖం యొక్క ఆకృతి కానీ దాని యొక్క ఫంక్షన్స్ కానీ మారకుండా ఉండేలాగా ట్రీట్ చేయటం జరుగుతుంది. ఇవి కాకుండా ముఖానికి సంబంధించిన పెథాలజీ అంటాం. అంటే లైక్ ఇన్ఫెక్షన్స్, జా ఇన్ఫెక్షన్స్, ఫేస్లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ రావటం, లేదా దవడలకు సంబంధించిన ట్యూమర్స్, గడ్డలు, వాపులు పెరగటం, లేదా సిస్ట్స్ అంటాం దవడలకు సంబంధించి. సో ఈ సిస్ట్స్ ఇవి వేరియస్ రీజన్స్కి వస్తాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, కొన్ని ఇడియోపాథిక్ అంటాం. అంటే పెద్దగా ఏ కారణం లేకపోయినా కూడా దవడల్లో ఈ వాపులు, సిస్ట్లు డెవలప్ అవుతూ ఉంటాయి. సో వీటికి కూడా అనేక రకాలైన సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వీటిని కూడా మాక్సిలోఫేషియల్ సర్జరీలో మనం అందిస్తూ ఉంటాం. ఇది కాకుండా కాస్మెటిక్, ఇప్పుడు ముఖం అంటే అందం గురించి ఆలోచిస్తాం కాబట్టి ముఖానికి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీస్ కూడా మాక్సిలోఫేషియల్ సర్జరీలో అందిస్తూ ఉంటాం. ముఖం అంటే ఓన్లీ చర్మం కాదు, దాని కింద ఉన్న ఎముకలు కూడా. అండ్ మన ముఖ ఆకృతి అనేది చాలా వరకు ఈ ఎముకల పైనే ఆధారపడి ఉంటుంది. అంటే చాలా మందికి మూతి చాలా ముందుకుందని, లేకపోతే చాలా వెనక్కి ఉంది, దవడ సైజెస్ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నాయి, ఫేషియల్ ప్రొఫైల్ అంత ప్లీజింగ్గా లేదు, ఇలాంటి సమస్యలతో చాలామంది చాలా ఆత్మన్యూన్యతతో బాధపడుతూ ఉంటారు. వీటికి కూడా మాక్సిలోఫేషియల్ సర్జరీలో సర్జరీస్ ఉన్నాయి. ఎలా అంటే ఈ జా రీపొజిషనింగ్ చేస్తూ ఉంటాం. వీటిని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటాం. ఈ సర్జరీస్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ముందుకి కానీ వెనక్కి కానీ ఉన్న జాస్ని, లేకపోతే చిన్నగా ఉన్న జాస్ని సర్జికల్గా వాటిని ఫ్రాక్చర్ చేసి మళ్ళీ వాటి పొజిషన్ని మన ప్రొఫైల్ కరెక్షన్కి ఏ విధంగా సరిపోతుందో అలా అరేంజ్ చేసి ఫిక్స్ చేస్తాం. సో ఫేషియల్ ప్రొఫైల్ ఈ సర్జరీస్ ద్వారా చేంజ్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు నవ్వినప్పుడు చాలామందికి చిగుళ్ళు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయని, మామూలుగా రెస్ట్ పొజిషన్లో ఉన్న పళ్ళు మూత పడకుండా నోరు తెరుచుకున్నట్టే ఉంటుంది, దవడ చాలా ముందుకుండి, ఈ సమస్యలన్నిటికీ సర్జికల్ ఆప్షన్స్ మాక్సిలోఫేషియల్ సర్జరీలో ఆర్థోగ్నాటిక్ సర్జరీ కింద మేము అందిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖము అనగానే మనందరికీ చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఫేస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. సో ఏం జరిగినా ఆ ముఖంలో వచ్చే మార్పుల గురించి మనకి భయం వేస్తూ ఉంటుంది. అయితే మాక్సిలోఫేషియల్ సర్జరీ ఒక ఎక్స్క్లూజివ్ సర్జికల్ స్పెషాలిటీ అబౌట్ ఫేస్ కాబట్టి దీంట్లో చేసే ఏ సర్జికల్ ప్రొసీజర్స్ చాలా వరకు, అంటే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద సర్జికల్ ప్రొసీజర్స్ నోటి లోపల నుండే చేయగలుగుతాం. దీనివల్ల ముఖం మీద ఈ సర్జరీస్ అయినాక ఏ రకమైన మచ్చలు కానీ ఘాట్లు కానీ పడకుండా ఉంటుంది. సో ఈ సర్జరీస్ అయిన వెంటనే పేషెంట్స్ ఒక 15-20 డేస్లో దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్. అండ్ ముఖంలో చాలా వరకు మచ్చలు, ఘాట్లు ఏమీ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. సో ముఖానికి సంబంధించి ఇలా అన్ని చాలా రకాల డిసీజెస్కి మాక్సిలోఫేషియల్ సర్జరీలో చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దీన్నే కొంచెం అంటే ఈ సర్జికల్ పేరే చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. వీటిని నార్మల్గా ఫేషియల్ సర్జరీ లేకపోతే ఫేషియో మాక్సిలరీ సర్జరీ అని కూడా అంటూ ఉంటారు. ముఖం పైన యాక్సిడెంట్స్లో తగిలినప్పుడు ముఖానికి ఎముకలు ఫ్రాక్చర్ అవటం, బోన్ ఫ్రాక్చర్స్ అవటం అనేది క్వైట్ కామన్. సో ఈ బోన్ ఫ్రాక్చర్స్ అన్నిటినీ మనం రెడ్యూస్ చేసి దాని ఒరిజినల్ పొజిషన్లో ఫిక్స్ చేయటం సాధ్యమే. అయితే ముఖానికి సంబంధించి అంటే చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే
మన ముఖానికి అంతటికి డెంటల్ అక్లూజన్ అంటాం. ఈ పళ్ళ కలయిక, పై దవడ కింద దవడకి సంబంధించిన పళ్ళు మనకి ఎప్పుడు ఒక పొజిషన్లో కలిసి ఉంటాయి. అది ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ ఫేషియల్ స్ట్రక్చర్ అనమాట. సో ముఖానికి గాయం అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ ఫ్రాక్చర్స్ అయినప్పుడు, ఈ దవడ ఎముకలు విరిగినప్పుడు మళ్ళీ వాటిని అలైన్ చేయడానికి మనకి డెంటల్ అక్లూజన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆ అక్లూజన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ పొజిషన్ ఆధారంగా కనుక ఒకవేళ బోన్స్ అన్ని ఫిక్స్ చేయగలిగితే ఖచ్చితంగా పోస్ట్ ట్రీట్మెంట్ పేషెంట్కి ముఖ ఆకృతిలో మార్పులేమీ రాకపోవటమే కాకుండా ఫంక్షనల్గా అంటే తినటం, చూడటం ఇట్లాంటి వాటిల్లో కూడా ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అయితే ముఖం అనేసరికి ఎముకలు ఒక్కటే కాదు, దానిపైన ఉన్న చర్మం తాలూకా దెబ్బలు కూడా దే ఆర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ అనమాట. సో చర్మానికి రకరకాలుగా అంటే చాలా ఘాట్లు, లోతుగా దెబ్బలు తగులుతాయి, కట్ ఇంజురీస్ అవుతాయి, లేదా అబ్రేషన్స్ అంటాం, పైన చర్మం దోక్కుపోతూ ఉంటుంది. అలా ఏ దెబ్బ తగిలినప్పటికీ కూడా మన బాడీకి ఒక న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ హీలింగ్ దట్ ఉంటుంది. అంటే బాడీలో ఇంకెక్కడైనా మన భుజానికో కాలికో దెబ్బ తగిలినా చర్మానికి అది హీల్ అయిపోతుంది. కానీ ముఖం యొక్క చర్మాన్ని హీల్ అయ్యింది అని మనం ఎప్పుడు అంటామంటే అది పక్కన మిగిలిన చర్మంతో ఈక్వల్ టోన్లోకి రావాలి. సో ముఖం యొక్క చర్మం ఇంజురీస్ అంటే సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ ఆఫ్ ఫేస్ ట్రీట్ చేసేటప్పుడు ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. సో ఎప్పుడైనా డీప్ కట్స్ అండ్ వూండ్స్ ఉన్నప్పుడు చర్మం మీద, ముఖంలో, దాన్ని ఇనీషియల్గా అంటే హీలింగ్ బై ప్రైమరీ ఇంటెన్షన్ అంటాం. సో ఇనీషియల్గా దాన్ని బాగా క్లీన్ చేసి మంచిగా సూచర్ చేసి క్లోజ్ చేసినట్లయితే ఈ ఘాట్లు, మచ్చలు పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అదే అబ్రేషన్ ఇంజురీస్ అయినాయి అనుకోండి, దాన్ని రీజనరేట్ చేయాలి. అంటే అక్కడ ఉన్న ఎపిథిలైజేషన్ మళ్ళీ జరిగేటట్టు కొన్ని డ్రెస్సింగ్స్ ఇచ్చి ఆ చర్మం తాలూకా ఇంజురీస్ని హీల్ చేయగలుగుతాం. అయితే బోన్ హీలింగ్ అంటే బోన్ ఫిక్సేషన్ అండ్ బోన్ తాలూకా హీలింగ్ కొంచెం త్వరగా అవుతుంది. అంటే బోన్ విల్ రిటర్న్ టు ఇట్స్ నార్మల్ ఫంక్షన్ క్విక్లీ. కానీ చర్మం దాని ఒరిజినల్ టోన్కి రావడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి డిపెండింగ్ ఆన్ ద ఇనీషియల్ ఇంజురీ 2-3 సార్లు ఆ స్కార్ని రివైజ్ చేయాల్సిన అవసరం కూడా పడుతూ ఉంటుంది అన్నమాట. యాక్సిడెంట్స్ ఏ దెబ్బ తగిలినా బ్లీడింగ్ అనేది ఒక మేజర్ కాంప్లికేషన్. బాడీలో ఎక్కడ దెబ్బ తగిలినా ఫేస్లో కూడా ఇది ఒక కాంప్లికేషన్. అండ్ ఇది మరింత కాంప్లికేటెడ్ ఫేస్ ఇంజురీస్లో బ్లీడింగ్ అయినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు దవడ ఫ్రాక్చర్స్ అయినప్పుడు అక్కడ నుంచి చాలా ప్రొఫ్యూజ్గా బ్లీడ్ అవుతూ ఉంటుంది. మ్యూకోజల్ టేర్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అయినప్పుడు, ప్రొఫ్యూజ్గా బ్లీడ్ అయినప్పుడు డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ది యాక్సిడెంట్ ఒక్కొక్కసారి పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయే స్టేజ్లో ఉన్నా, లేకపోతే తన రిఫ్లెక్సెస్ని ప్రొటెక్ట్ చేసుకునే కండిషన్లో లేకపోయినా ఈ బ్లడ్ అంతటిని స్వాలో చేసేస్తూ ఉంటారు. ఇది స్వాలో చేయటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ రిఫ్లెక్సెస్ యాక్టివ్గా లేకపోవటం వల్ల అది ఒక్కొక్కసారి లంగ్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీన్ని యాస్పిరేషన్ అంటాం. సో ఈ యాస్పిరేషన్ ఈజ్ వెరీ లైఫ్ థ్రెటనింగ్ అనమాట. సో ఇనీషియల్గా అసలు యాక్చువల్లీ హాస్పిటల్కి పేషెంట్ రీచ్ అయ్యే ముందు కూడా రోడ్డు మీద ఎవరైనా ఫేషియల్ ఇంజురీస్ అయ్యి నోట్లో నుంచి రక్తం కారుతూ అట్లా ఉంటే కూడా పేషెంట్ని వెల్లికిల్లా కాకుండా ఒక సైడ్కి పడుకోబెడితే ఏమవుతుందంటే వాళ్ళ థ్రోట్లోకి ఆ బ్లడ్ పోకుండా ఉంటుంది. సో ఆ ఇనీషియల్ కేర్ డెఫినెట్గా యాక్సిడెంట్ సైట్లో ఉన్నవాళ్ళు, అవేర్నెస్ ఉన్నవాళ్ళు అది చేస్తే చాలా వరకు అక్కడే పేషెంట్ ప్రాణం కాపాడటం అనేది జరుగుతుంది. తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చాక యాజ్ అ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అంటే నోట్ లోపల ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్స్ అయినాయి అనుకోండి, ఇనీషియల్గా దాన్ని స్టెబిలైజ్ చేస్తాం. ఏంటంటే ఫ్రాక్చర్ అయిన బోన్స్ మధ్యలో నుంచి చాలా బ్లడ్ వస్తుంది కాబట్టి అవి ఇనీషియల్గా కొంచెం స్టెబిలైజ్ చేసి ఎమర్జెన్సీ రూమ్లోనే ఏమైనా డీప్ కట్స్ అండ్ వూండ్స్ ఉంటే ముఖం మీద ఎక్కడైనా వాటిని వెంటనే సూచర్ చేసి ప్రైమరీగా కొంచెం వరకు బ్లీడింగ్ ఆపటం సాధ్యపడుతుంది. ఇంకొకటి డబుల్ విజన్ కూడా కంటి చుట్టూ ఎముకలు విరిగినప్పుడు ఈ డబుల్ విజన్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కంటి చుట్టూ ఎముకలు విరిగినప్పుడు కంటి వెనకాల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. దీన్ని రెట్రోబల్బార్ హెమరేజ్ అంటాం. దీనివల్ల విజన్ పోయే అవకాశాలు ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కంటి చుట్టూ ఎముకలు విరిగినప్పుడు దాని అంటే ఫ్లోర్ ఆఫ్ ది ఆర్బిట్ అంటాం. అది విరిగినప్పుడు ఏమవుతుందంటే మన కంటిని సపోర్ట్ చేసే ఫ్యాట్ అంతా కూడా ఒక్కొక్కసారి సైనస్లోకి డ్రాప్ అయిపోయి ఆ కన్ను లెవెల్ మారిపోతుంది ఏదైతే ఇంజ్యూర్ అయిందో. సో దానివల్ల కూడా విజన్లో చేంజెస్ ఉంటాయి. పైగా ఈ ఫ్రాగ్మెంట్స్ మధ్యలో కనుక ఒకవేళ కంటి తాలూకా మజిల్స్ ఎంట్రాప్ అయిపోతే కూడా కన్ను మూమెంట్ సరిగ్గా కుదరక కూడా ఈ డబుల్ విజన్లో రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఫేషియల్ ఇంజరీ అయినప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ థింగ్ బ్లీడింగ్ అవుతుంది, అది పేషెంట్ స్వాలో చేసుకోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం.
రెండు అట్ ది ఎర్లియస్ట్ కన్ను చెక్ చేసుకుని ఒకవేళ ఈ రెట్రోబల్బార్ హెమరేజెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఇనీషియల్గానే రెక్టిఫై చేయాలి. లేకపోతే ఈ బ్లీడింగ్ ఏదైతే ఉందో అది కంటి నరం మీద ప్రెషర్ పెట్టడం వల్ల కంటి చూపు పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ డబుల్ విజన్, ఈ మజిల్ ఎంట్రాప్మెంట్ ఇవన్నీ ఉంటే మనం సర్జరీ చేసినప్పుడు ఈ బోన్స్ అన్నీ కరెక్ట్ చేసినప్పుడు ఆ మజిల్ ఎంట్రాప్మెంట్ నుంచి వాటిని తీసేసి మజిల్ ఎంట్రాప్స్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటే ఈ డబుల్ విజన్ని కూడా రాకుండా అవాయిడ్ చేయగలుగుతాం. దవడ సమస్యలు అంటే వీటిని కూడా మనము దవడకి ఒకే రకమైన సమస్యలు రావు, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, జా ప్రాబ్లమ్స్. వీటిని కూడా ఇప్పుడు ఈజీలీ అండర్స్టాండ్ ఒక 3 సెగ్మెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే, ఫస్ట్ యాక్సిడెంట్స్లో దవడ ఫ్రాక్చర్స్ అయినప్పుడు, ఈ దవడలో ఫ్రాక్చర్స్ అయినప్పుడు దవడ ఎముకలు పైన కింద 2 ఉంటాయి అండ్ అవి 2 నోరు తెరుచుకుని మూసుకోవడానికి ఒక జాయింట్ కూడా ఉంటుంది. సో దవడలకు ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ జాయింట్లో ఫ్రాక్చర్ అవ్వచ్చు, లేదా పైన కింద దవడల్లో ఎక్కడైనా కూడా ఫ్రాక్చర్ అవ్వచ్చు. ఈ ఫ్రాక్చర్డ్ జాస్ని ట్రీట్ చేయడంలో ఉండే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే జాస్లో పళ్ళు కూడా ఉంటాయి అవి స్ట్రెయిట్ బోన్స్ కాదు, అవి కొన్ని కర్వ్డ్, కొన్ని షేప్స్లో ఉంటాయి, యూ షేప్లో ఉంటాయి, అట్లా ఉంటాయి. సో ఈ బోన్స్ని అలైన్ చేయటము, ఈ పళ్ళని మళ్ళీ మునుపట్లాగే కలిసేటట్టు చేయటం. ఎందుకంటే డెంటల్ అక్లూజన్ కనుక మనం అచీవ్ చేయలేకపోతే యాక్సిడెంట్ తర్వాత, ట్రీట్మెంట్ తర్వాత కూడా పేషెంట్ సరిగ్గా ఆహారాన్ని నవలలేకపోతూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా ఈ అక్లూజన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని పై పళ్ళు కింద పళ్ళు యాక్సిడెంట్ పూర్వస్థితిలోనే కలిసేటట్టు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి నోట్లో, ఆ పళ్ళ సర్ఫేసెస్ అబ్జర్వ్ చేస్తే దాన్ని బట్టి ఆ పొజిషన్లో వాటిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అయితే దవడ ఫ్రాక్చర్స్లో ఉండే ఇంకో ఛాలెంజ్ ఏంటంటే వయసు రీత్యా. ఇప్పుడు చిన్నపిల్లల్లో దవడలు ఫ్రాక్చర్స్ అయ్యాయి అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే కొత్తగా పళ్ళు వచ్చే పళ్ళు అంటే పర్మనెంట్ టీత్ ఇంకా వస్తూ ఉంటాయి జాస్లో, మిల్క్ టీత్ ఉంటాయి. సో 2 సెట్స్ ఆఫ్ డెంటిషన్ ఉండటం వలన పెద్దవాళ్ళలో చేసినట్టు వీళ్ళకి ప్లేట్స్ అండ్ స్క్రూస్ వేసి ఫ్రాక్చర్స్ ఫిక్స్ చేయలేం. సో పిల్లలకి వేరే రకమైన ఫిక్సేషన్ అండ్ స్టెబిలైజేషన్ టెక్నిక్స్ని మనం పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పిల్లలు పడిపోయినప్పుడు జాయింట్లో ఫ్రాక్చర్ అవ్వకపోయినా కూడా అక్కడ జరిగే ఇంజరీ వలన ఒక్కొక్కసారి బ్లీడ్ అయ్యి ఆ బ్లడ్ గడ్డ కట్టేసి క్యాల్సిఫై అయిపోయి ఆ తర్వాత దానివల్ల అసలు నోరు ఎప్పటికీ తెరుచుకోలేకుండా కూడా అయిపోతూ ఉంటుంది. దీన్ని టీఎంజే యాంకైలోసిస్ అంటూ ఉంటాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పిల్లలకి ఒక సెపరేట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. అండ్ పిల్లలు పడిపోయినప్పుడు కనీసం ఇప్పుడు ఒక 5 ఏళ్ల పిల్లాడు పడిపోతే 10 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ జా గ్రోత్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే పెద్దవాళ్ళల్లో, వయసు పైబడిన వాళ్ళల్లో జా సైజు ఆ థిక్నెస్ తగ్గిపోతుంది అండ్ దాని బ్లడ్ సప్లై కూడా చాలా వరకు తగ్గిపోవటం వల్ల వీళ్ళ ఫ్రాక్చర్స్ కూడా అంటే నార్మల్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో చేసినట్టు ఓపెన్ చేసి ఫిక్స్ చేయలేం. వాళ్ళకు కూడా క్లోజ్డ్ టెక్నిక్స్తోనే జా ఫ్రాక్చర్స్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది యాక్సిడెంట్స్కి సంబంధించినంత వరకు. ఇది కాకుండా పెథాలజీ అంటాం. ఇప్పుడు జాలో సిస్టులు రావచ్చు. సిస్టులు అంటే అవి బోన్ని తినేస్తూ పెరిగే ఒక నీటి సంచి లాంటిది అనమాట. సో ఈ సిస్ట్స్ డెవలప్ అయినప్పుడు చాలాసార్లు మనకి తెలియదు, చాలా పెద్దవి అయిపోయాకే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇవి కాకుండా జా ఇన్ఫెక్షన్స్ వలన ఇప్పుడు వాపులు వచ్చి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే వీటన్నిటికీ దవడ తొలగించటమే చికిత్సా విధానం అనుకుంటారు, కానీ కాదండి. సిస్ట్స్ అండ్ ఇన్ఫెక్షన్స్కి దవడను తొలగించాల్సిన అవసరం అస్సలు పడదు. వాటిని క్లీన్ చేయొచ్చు, సర్జికల్ క్యూరిటాజ్ ఆర్ ఈన్యూక్లియేషన్ అంటాము. సో ఆ సిస్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసి, ఒకవేళ దవడ అనుకోకుండా చాలా వీక్ అయిపోతే దాన్ని స్టెబిలైజ్ చేసే కొన్ని టెక్నిక్స్ ద్వారా దవడ విరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుని ఆ బోన్ మళ్ళీ ఫామ్ అయ్యే టైం మనం దవడలకి ఇవ్వగలుగుతాం. ఇదే కాకుండా కొన్ని ట్యూమర్స్ వస్తాయి, గడ్డలు వస్తూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ట్యూమర్ ముందు బయాప్సీ చేసి అది ఏ రకమైన ట్యూమర్ అని తెలుసుకుని, ఒకవేళ చాలా అగ్రెసివ్గా పెరిగే ట్యూమర్ అయితే మాత్రం కొన్ని సందర్భాల్లో దవడలు రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఆ దవడ రిమూవ్ చేసినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, బాడీలో వేరే చోటు నుంచి ఎముక తీసుకుని చేయొచ్చు, లేదా ఆర్టిఫిషియల్ మెటల్తో కొన్ని రకాల ఇంప్లాంట్స్ వస్తున్నాయి ఇప్పుడు, వాటితో కూడా వాటిని రీకన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. సో పెథలాజికల్గా అంటే దవడలకు వచ్చే జబ్బులకు కూడా అనేక రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు మచ్చలు పడకుండా, ఫంక్షన్, ఫేషియల్ ఫామ్ మారకుండానే చేయబడతాయి.
ఇంకా దవడలకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది నాట్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ టు ఎవ్రీవన్, బట్ కాస్మెటిక్ సర్జరీస్ ఆఫ్ ద జా. కాస్మెటిక్ సర్జరీస్ అనేసరికి ప్రతిసారి అందాన్ని పెంపొందించుకోవటం కోసమే అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి కింద దవడ చాలా పెద్దగా ఉండి పై దవడ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి పళ్ళు సరిగా కలుసుకో, సో వాళ్ళ లైఫ్ టైం తినటం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే కింద దవడ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిద్రపోయినప్పుడు థ్రోట్కి అడిక్వేట్ స్పేస్ ఉండదు, సో వాళ్ళకి చాలా స్నోరింగ్ ఉంటుంది, నిద్దట్లో హైపాక్సిక్ కండిషన్ వచ్చి చాలాసార్లు నిద్ర లేవాల్సి ఉంటుంది. సో ఇట్లా కొన్ని ఫంక్షనల్ రీజన్స్కి కూడా జా పొజిషన్ని మార్చే సర్జరీస్, ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటాం, వాటిని చేయించుకోవాల్సి ఉంటుంది. నోరు తెరుచుకోకపోవటం అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. వీటిని అంటే లైక్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఒక్కొక్కసారి జ్ఞానదంతం ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అట్లాంటప్పుడు వాపులు అవి వచ్చినప్పుడు ఏంటంటే నోరు తెరుచుకోవటంలో ఇబ్బంది ఉంటాయి. సో ఇది టెంపరీ. మనం ఆ ఇన్ఫెక్షన్ ఏదన్నా క్లియర్ చేసేసి పస్ అంతా డ్రైన్ చేసేస్తే ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయాక నోరు నార్మల్గా తెరుచుకోవటానికి వీలు పడుతూ ఉంటుంది. ఇది కాకుండా ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ బోన్స్ని మళ్ళీ ప్రాపర్గా రీఅలైన్ చేసి చేయలేకపోయినప్పుడో లేకపోతే చేయటం కుదరినప్పుడో కూడా ఈ నోరు తెరుచుకోవటంలో ఇబ్బందులు ఉంటాయి. ఇట్లా యాక్సిడెంట్ తర్వాత నోరు తెరుచుకోవటంలో ఇబ్బందులు ఉంటే అసలు ఎందుకని అట్లా నోరు తెరుచుకోవటంలో ఇబ్బంది ఉంది అనేది గమనించి దానికి తగినట్టు మళ్ళీ రీఆపరేట్ చేసి ఆ బోన్స్ని ప్రాపర్గా రీఅలైన్ చేస్తే మళ్ళీ నోరు నార్మల్గా తెరుచుకుంటుంది. ఇది కాకుండా దవడ, ఇప్పుడు పై దవడ కింద దవడ మనం గమనించినట్లయితే ఓన్లీ కింద దవడ కదులుతూ ఉంటుంది. దానికి కారణం చెవి ముందు ఒక జాయింట్ ఉంటుంది, దీన్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటాం. ఈ జాయింట్లో సమస్యలు వస్తే కూడా నోరు తెరుచుకోవటంలో ఇబ్బందులు వస్తాయి. అంటే ఒక్కొక్కసారి జాయింట్ ఫ్యూజ్ అయిపోవచ్చు, లేదా జాయింట్లో ఏమైనా ట్యూమర్స్ రావచ్చు, జాయింట్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇట్లాంటివి ఏమైనా అయినప్పుడు టెంపరోమాండిబులర్ జాయింట్ ఇష్యూస్ వల్ల కూడా నోరు తెరుచుకోవటం కష్టం అవుతూ ఉంటుంది. ఇంకొక కారణం ఏంటంటే ఈ పాన్ గుట్కా తినేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఏమవుతుందంటే ఈ గుట్కా పాన్లో ఉండే ఆ టొబాకో ఎఫెక్ట్ వలన ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం అనమాట. అంటే దవడ తాలూకా చర్మము, మ్యూకోజా అవన్నీ చాలా గట్టిగా ఫైబ్రోజ్ అయిపోతాయి. ఇలా అయిపోవటం వల్ల వాళ్ళు అస్సలు నోరు తెరుచుకోలేకపోతారనమాట. వాళ్ళు కాకపోతే ఆ అలవాటు వదులుకోలేక నోరు తెరుచుకోలేకపోతున్నా కూడా దాన్ని చాలా కాలం కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. వీళ్ళు నోరు ఇట్లా తెరుచుకోకపోవటం వల్ల ఆహారం తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి నోటి లోపల పళ్ళు అవి పుచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు సరైన ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతూ ఉంటారు. సో ఈ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ వలన ఈ పాన్ గుట్కా తినే వాళ్ళల్లో ఎవరికైతే నోరు క్లోజ్ అయిపోతుందో వీళ్ళకు కూడా సర్జరీ ద్వారా నోరు తెరిపించగలుగుతాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే నోరు తెరుచుకోవటం అనేది జస్ట్ మనకి తినటానికి మాట్లాడటం కోసమే కాదు. నోరు అనేది తెరుచుకోవటం అనేది ఒక లైఫ్ సేవింగ్ ఆస్పెక్ట్ అనమాట. ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి మనకి ఆక్సిజన్, ప్రాణవాయువు ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాన్ని నోటి ద్వారా మాత్రమే ఇవ్వగలుగుతారు. సో నోరు తెరుచుకొని వాళ్ళల్లో ఇది ఇవ్వటం చాలా కష్టమే. చాలా కాలం చాలాసార్లు అది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ అవుతుంది. సో నోరు తెరుచుకోవటంలో ఇబ్బందులు ఉంటే సర్లే స్పూన్తో తినగలుగుతున్నాం, లిక్విడ్ డైట్తో ఉండగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం అని మీకు సర్ది చెప్పుకోకుండా అది తెరిపించుకునేందుకున్న ట్రీట్మెంట్స్ని అవైల్ చేసుకుని నోరు తెరిపించుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో ఏదైనా అవసరం వచ్చి ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చినా, ఇంకేదైనా లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ చేయాల్సి వచ్చినా కూడా చాలా హెల్ప్ అవుతుంది. నోరు ఎందుకు మూసుకుపోయింది అనే దాని మీద ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వలన, స్వెల్లింగ్ వలన నోరు మూసుకుపోయినట్లయితే కనుక ఆ ఇన్ఫెక్షన్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటాం, దాంతో డ్రైన్ చేసేస్తే మళ్ళీ నోరు నార్మల్గా ఒక వారం రోజుల్లో అట్లా తెరుచుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ట్యూమర్స్ పెరిగి దీనివల్ల నోరు తెరుచుకోకపోతుంటే కూడా దానికి తగిన సర్జికల్ కరెక్షన్స్ ద్వారా నోటిని మళ్ళీ తెరిపించగలుగుతాం. అయితే జాయింట్ ఇష్యూస్ ఉంటాయి. అంటే లైక్ మనకి పిల్లల్లో ఇదివరకు రోజుల్లో అయితే చాలా ఎక్కువ ఉండేది. పుట్టినప్పుడే పిల్లలకి ఫోర్సెప్స్ డెలివరీ అని చెప్పి చెవి లోపల ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి బయటకు పిల్లలు లాగేటప్పుడు ఆ జాయింట్లో ఇంజరీ అయ్యి బ్లీడ్ అయ్యి అది గెడ్డ కట్టుకుపోయి అది క్యాల్సిఫై అయిపోవటం వల్ల పిల్లలు ఎప్పటికీ నోరు తెరుచుకోలేకపోతూ ఉండేవాళ్ళు. తర్వాత కూడా అట్ లేటర్ స్టేజ్ కూడా ఒక 5-6 years ఆ టైంలో కూడా పిల్లలు పడిపోయినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి జాయింట్లో బ్లీడింగ్ అయితే కనుక అది గెడ్డ కట్టేసి దానివల్ల నోరు తెరుచుకోలేకపోతూ ఉంటారు. దీన్ని TMJ యాంకైలోసిస్ అంటాం. ఇలా జరిగినప్పుడు ఆ ఏదైతే ఫ్యూజ్ అయిపోయిందో ఆ జాయింట్ భాగాన్ని
తీసేసి సర్జికల్గా తొలగించడం వల్ల మళ్ళీ నోరు తెరుచుకోగలుగుతుంది నార్మల్గా. ఇదే కాకుండా ఇప్పుడు ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం, ఏదైతే పాన్ గుట్కా తినే వాళ్ళల్లో నోరు మూసుకుపోతుందో ఫైబ్రోసిస్ ఆఫ్ చీక్ వల్ల, వీళ్ళకి సర్జికల్గా ఆ ఫైబర్ బ్యాండ్స్ అన్నిటినీ సర్జికల్గా కట్ చేసేసి దాంట్లో మళ్ళీ వేరే చర్మం పెట్టి రీకన్స్ట్రక్ట్ చేస్తాం. దీని తర్వాత కూడా పేషెంట్స్ చక్కగా నోరు తెరుచుకోగలుగుతారనమాట. సో మనకి నోరు మూసుకుపోవటానికి కారణం ఏంటి అనేది ముందు ఇవాల్యుయేట్ చేసుకుంటే వాటన్నిటికీ కూడా తగిన ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్గా నేను డీల్ చేసే జాయింట్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటారు. ఇది మన కింద దవడ కదలటానికి అంటే తెరుచుకోవటానికి నోరు మూసుకోవటానికి ఉపయోగపడే జాయింట్. ఇది చెవి ముందురు ఉంటుందన్నమాట ఈ జాయింట్. సో ఆ జాయింట్లో ఇష్యూస్ వచ్చినప్పుడు, అంటే లైక్ నోరు తెరుచుకోవటంలో ఇబ్బందులు వస్తాయి, ఆ జాయింట్లో సమస్యలు వచ్చినప్పుడు, లేదా నోరు తెరుచుకునేటప్పుడు టక్ టక్ మన సౌండ్స్ రావటం, చెవి లోపల ఒక వ్యాక్యూమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ రావటం, గట్టి పదార్థాలు కొరికినప్పుడు నొప్పి రావటం, అప్పుడప్పుడు చెవి ముందు వాపు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిని చాలాసార్లు ఏమనుకుంటారంటే చెవికి సంబంధించిన సమస్య అనుకుని దానికి తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ చెవిలో ఏ లోపం కనిపించదు. అంతేకాకుండా ఈ జాయింట్ పెయిన్ వల్ల, మ్యాండిబులర్ జాయింట్ పెయిన్ వల్ల చాలాసార్లు అన్ట్రీటబుల్ హెడేక్స్ వస్తూ ఉంటాయి. అంటే అది మైగ్రేన్ కాదు, ఇంకొకటి కాదు, వేరే ఏ రీజన్ లేదు, కానీ కాన్స్టెంట్గా హెడేక్ అండ్ నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ జాయింట్ అరిగిపోవటం వల్ల ఆ స్ట్రెయిన్ అంతా ఫేషియల్ మజిల్స్ తీసుకోవటం వల్ల ఈ హెడేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ జాయింట్కి రకరకాల, అంటే మిగిలిన బాడీలో ఉన్న నీ జాయింట్ కానీ వేరే జాయింట్స్ కానీ ఎలా ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఈ టెంపరోమాండిబులర్ జాయింట్కి కూడా అట్లా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ట్రీట్మెంట్స్ రెండు. ఒకటి టీఎంజే ఆర్థ్రోస్కోపీ అనేది ఒకటి, ఇంకొకటి టీఎం జాయింట్ రీప్లేస్మెంట్. టీఎం జాయింట్ అంటే టెంపరోమాండిబులర్ జాయింట్. ఈ ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు కొన్ని లిగమెంట్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే దెబ్బలు తగిలినప్పుడు లోపల బ్లడ్ క్లాట్ అయ్యిందనో, లేకపోతే సమ్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ లిగమెంట్ ఇష్యూస్ ఉన్నాయి, డిస్క్ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ ఆర్థ్రోస్కోపీ అంటే ఈ జాయింటే చాలా చిన్నది. సో దీన్ని మనం బాగా ఇవాల్యుయేట్ చేయాలంటే దాని లోపలికి ఒక కెమెరా పంపిస్తాం, చాలా చిన్న కీ హోల్ అనమాట. అది అరౌండ్ 1.2 mm డయామీటర్ ఉండే ఒక కెమెరాని ఆ జాయింట్ లోపలికి పంపించి అసలు జాయింట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది క్లియర్గా మ్యాగ్నిఫైడ్గా స్క్రీన్లో చూస్తాం. సో దాన్ని బట్టి మనకి ఆ జాయింట్లో ఉన్న ఇష్యూస్ అర్థమయ్యాక దానికి తగిన ట్రీట్మెంట్స్ కూడా ఈ ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారానే చేస్తాం. లైక్ జాయింట్ లావేజ్ అనండి, లేకపోతే డిస్క్ ప్లైకేషన్స్, ఇవన్నీ కూడా ఆర్థ్రోస్కోపీలోనే చేయగలుగుతాం. కాకపోతే ఇంకా చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్లో, లేకపోతే టెంపరోమాండిబులర్ జాయింట్ యాంకైలోజ్ అయిపోతే, జాయింట్ ఏదైతే యాంకైలోజ్డ్ పార్ట్ రిమూవ్ చేసినప్పుడు, లేకపోతే చాలా సివియర్ ఆర్థరైటిస్ ఉండి జాయింట్ మొత్తం అరిగిపోయినప్పుడు ఈ ఆర్థ్రోస్కోపిక్ టెక్నిక్ చేయలేం. కాబట్టి వాళ్ళకి నీ జాయింట్ ఎలా రీప్లేస్ చేస్తామో అలాగే టెంపరోమాండిబులర్ జాయింట్ కూడా రీప్లేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ అరిగిపోవటం వల్ల ఎముక రాసుకుని వచ్చే పెయిన్ ఇవన్నీ లేకుండా ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ పెట్టడం వలన పేషెంట్స్ నార్మల్గా నోరు తెరవగలుగుతారు. ఈ తలనొప్పి, చెవు నొప్పి, టక్ టక్ సౌండ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ ఇష్యూస్కి సంబంధించిన ఒక మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నార్మల్గా కీళ్ళ అరుగుదల అనేది ఒక వయసు పైబడిన వాళ్ళలోనే వస్తూ ఉంటుంది. కానీ ఈ పర్టిక్యులర్ జాయింట్ మాత్రం యంగ్ ఏజెస్ అంటే 25-30 years వాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం దీని ఇష్యూస్. ఎందుకంటే ఇది అరుగుదల ఒక్కటే కాదు, ఇది స్ట్రెస్ ఇండ్యూస్డ్ కూడా. ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో చాలా రకాల స్ట్రెస్సెస్ మనం డైలీ చూస్తూ ఉంటాం కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల ఈ ఒక్క జాయింట్ మాత్రం సైకలాజికల్ స్ట్రెస్ వల్ల, మన డే టు డే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోవటం వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల కూడా ఈ జాయింట్ మీద చాలా లోడ్ పడుతుంది. సో ఈ జాయింట్ ఇష్యూస్ని యాజ్ యంగ్ యాజ్ 25-30 years వాళ్ళల్లో కూడా చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు ఇనీషియల్గా దాన్ని, అంటే ఎప్పుడైతే మీరు ఆ చేంజెస్ చూస్తారో, టక్ టక్ మన సౌండ్స్ వినిపిస్తాయో, నోరు తెరుచుకోవటంలో ఇబ్బంది అవుతుంది, యాన్ చేసేటప్పుడు జాయింట్ పట్టేసినట్టు అనిపిస్తుంది అన్నప్పుడు అది చాలా ఇనీషియల్ స్టేజెస్ అనమాట. అప్పుడే ఒక మాక్సిలోఫేషియల్ సర్జన్ని సంప్రదించి ఆ జాయింట్ని ఇవాల్యుయేట్ చేయించుకుని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అప్పుడు చాలా మినిమల్గా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మెడిసిన్స్తోనే తగ్గిపోవచ్చు, ఒక్కొక్కసారి కొంచెం ఫిజియోథెరపీతోనే తగ్గిపోవచ్చు, లేకపోతే ఆర్థ్రోస్కోపీ, కీహోల్ సర్జరీతో తగ్గిపోవచ్చు. అప్పుడు కనుక నెగ్లెక్ట్ చేసి చాలా పెయిన్ కిల్లర్స్ వాడేసి అట్లా డిసీజ్ని ప్రొలాంగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది టోటల్గా అరిగిపోయి అప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ స్టేజ్ దాకా అది ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది. సో ఇనీషియల్గా ఈ సిమ్టమ్స్ గమనించినట్లయితే వెంటనే ఇవాల్యుయేట్ చేయించుకోవటం మంచిది.
బ్లాక్ ఫంగస్ అనేది అంటే ఇది ఒక కామన్ మ్యాన్స్ టర్మ్ లాగా వచ్చేసింది విత్ కరోనా వచ్చినప్పుడు. బట్ బ్లాక్ ఫంగస్ని మెడికలీ మనం మ్యూకోర్మైకోసిస్ అంటాం. మ్యూకోర్మైకోసిస్ కరోనాకు ముందు కూడా ఉండేది. ఇది కరోనాతో పాటు వచ్చిన కొత్త జబ్బు కాదు. బట్ కరోనాతో ఇది చాలా ర్యాంపెంట్ అయిపోయింది, అంటే చాలా విరివిగా చాలా ఎక్కువగా వచ్చేసింది. ఈ మ్యూకోర్మైకోసిస్ ముందు ఎప్పుడు కూడా ఎక్కువ శాతం మ్యూకోర్మైకోసిస్ జాకే వస్తుంది. అది పర్టికులర్లీ పై దవడకు వస్తుంది, ఎందుకంటే దానికి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్లో క్లాట్ రావటం వల్ల జాకి బ్లడ్ సప్లై అందక అది కుళ్ళిపోతుంది అనమాట, నెక్రోసిస్ అంటాం. ఆ నెక్రోస్ అయిపోయింది కాబట్టి దాని మీద ఫంగల్ గ్రోత్ని అది ఎంటర్టైన్ చేస్తుంది అనమాట, ఎందుకంటే దానికి బ్లడ్ సప్లై లేదు, ఆ టిష్యూ వైబుల్గా లేదు కాబట్టి దాని మీద ఫంగల్ గ్రోత్ వస్తూ ఉంటుంది. ఆ ఫంగసే మ్యూకోర్మైకోసిస్. సో ఇది ముందు ఏమిటంటే ఎల్డర్లీ పీపుల్, అంటే అన్కంట్రోల్ డయాబెటిక్స్లో వచ్చేది, ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ హెచ్ఐవి పేషెంట్స్, ఇట్లా ఇమ్యూన్ కాంప్రమైజ్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఈ మ్యూకోర్మైకోసిస్ చూసేవాళ్ళం. కానీ అప్పుడు కూడా కేసెస్ మేబీ ఒక్కొక్క యూనిట్లో సంవత్సరానికి ఒక 3-4 కేసెస్ మహా అయితే చూస్తూ ఉండేవాళ్ళం. అండ్ అది చాలా ర్యాంపెంట్గా ఉండేది కాదు. దవడలో ఒక్క భాగాన్నే ఎఫెక్ట్ చేసేది, కొంత భాగాన్ని మాత్రమే తీసేయాల్సి వచ్చేది. కానీ కరోనాలో కూడా ఈ సేమ్ క్లాటింగ్ వల్లే, ఏదైతే జాకి సప్లై చేసే బ్లడ్ వెజల్ క్లాట్ అవుతుందో దానివల్లనే మ్యూకోర్మైకోసిస్ వచ్చినప్పటికీ కొన్నిసార్లు బికాజ్ వీ డింట్ ఎక్స్పెక్ట్ మ్యూకోర్మైకోసిస్ టు హ్యాపెన్ ఇన్ కరోనా పేషెంట్స్, కొన్ని చోట్ల అది గమనించలేకపోవటం, గమనించినా కూడా చాలా ర్యాంపెంట్గా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ కోమార్బిడిటీస్ లేని వాళ్ళకి, యంగ్ పేషెంట్స్లో కూడా ఇది చూడటం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ కరోనా టైంలో వచ్చిన బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకోర్మైకోసిస్లో చాలా మందికి పై దవడని తొలగించాల్సి వచ్చింది, పార్షియల్లీ కానీ కంప్లీట్లీ కానీ తొలగించాల్సి వచ్చింది. సో అది ఒక రకంగా పేషెంట్స్కి, ఫ్యామిలీకి ఇట్ వాజ్ వెరీ ట్రామాటిక్. ఈవెన్ యాజ్ డాక్టర్స్ ఇట్ వాజ్ వెరీ ట్రామాటిక్ ఫర్ అస్ టు రిమూవ్ ద జా కంప్లీట్లీ. అయితే ఇప్పుడు అలా జా రిమూవ్ చేసేసిన వాళ్ళకి రీహాబిలిటేషన్ ఆప్షన్స్ వస్తున్నాయి, అంటే ఆర్టిఫిషియల్గా ఇంప్లాంట్స్, వేరే బోన్స్ నుంచి సపోర్ట్ తీసుకుని పళ్ళు పెట్టే ఆప్షన్స్ ఇప్పుడిప్పుడు వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ అట్లా ఏమైనా దవడ కోల్పోతే కనుక మరీ నిరుత్సాహపడకుండా ఒకసారి ఇవాల్యుయేట్ చేయించుకుని ఇప్పుడున్న రీహాబిలిటేషన్ ఆప్షన్స్ ఏమైనా మనకి సూట్ అవుతాయా అని చూసుకుని రీహాబిలిటేట్ అయ్యే అవకాశాలు అయితే ఇప్పుడు ఉన్నాయి. ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు మనం బాడీలో పెట్టే దేన్నైనా, ఇప్పుడు ఫ్రాక్చర్స్ అయినప్పుడు పెట్టే ప్లేట్స్ అండ్ స్క్రూస్ని, వీటన్నిటిని కూడా ఇంప్లాంట్స్ అనే అంటాము. ముఖ్యంగా ముఖానికి సంబంధించిన ఇంప్లాంట్స్ అంటే కనుక ఇప్పుడు మ్యూకోర్మైకోసిస్ పేషెంట్స్లో జాని మొత్తం దవడంతా తీసేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ పళ్ళు పెట్టాలంటే కంటి చుట్టూ ఉన్న ఎముకల నుండి కానీ చీక్ బోన్ నుంచి కానీ సపోర్ట్ తీసుకుని మెటల్ని ఫ్యాబ్రికేట్ చేసి, అంటే కస్టమ్ మేడ్ అంటాం, పేషెంట్కి తగినట్టుగా తయారు చేసి వాటికి పళ్ళు అమర్చడం జరుగుతుంది. ఇది ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనమాట. ఇవి కాకుండా రొటీన్గా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నవి ఏంటంటే, ఇప్పుడు పళ్ళు ఎవరైనా ఊడిపోతే డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ టైటానియం ఇంప్లాంట్స్, అవి వెరీ బయోకంపాటబుల్ విత్ అవర్ బాడీ. సో వాటిని మన జాలో వేయటం వలన ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ని అవి ప్రమోట్ చేయవు. కాకపోతే ఈ ఇంప్లాంట్స్ వేశాక వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 or 4 months, అంటే జా ఆ ఇంప్లాంట్ని యాక్సెప్ట్ చేసిందా లేదా అని మనం అబ్జర్వ్ చేసుకున్నాక అప్పుడు మాత్రమే వాటికి పళ్ళు పెట్టగలుగుతాం. ఎవరికైతే న్యాచురల్ టీత్ పోయాయో వాళ్ళకి ఇంప్లాంట్స్ అనేది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ టు రీహాబిలిటేట్. ఇంప్లాంట్స్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి అడిక్వేట్గా జా బోన్ ఉంటే రెగ్యులర్ రొటీన్ ఇంప్లాంట్స్ పెట్టచ్చు. ఒకవేళ జా బోన్ సపోర్ట్ చేయకపోతే ఇంకా వేరే రకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి విచ్ టేక్ సపోర్ట్ ఆఫ్ ద డీపర్ జా బోన్. ఇవి కాదు, జా బాగా అరిగిపోయింది, అస్సలు ఎముక లేదు అన్నప్పుడు మనం బోన్ని రీకన్స్ట్రక్ట్ కూడా చేయొచ్చు. ఎక్కడి నుంచి అయినా బోన్ తీసుకుని వేసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఇంప్లాంట్కి కావాల్సినంత థిక్నెస్ అండ్ హైట్ ఆఫ్ ద బోన్ని మనం అచీవ్ చేయగలుగుతాం. సో ఇలా కొన్ని ప్రొసీజర్స్ ద్వారా బోన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా బోన్ని పెంచుకుని దాంట్లో ఇంప్లాంట్ వేయటం అనేది ఇట్ ఈస్ పాసిబుల్ నౌ. జ్ఞానదంతాలు అనేవి వీటిని విజ్డమ్ టీత్ అంటాము లేదా థర్డ్ మోలార్స్ అంటాం. నార్మల్గా జాలో పై దవడ కింద దవడ కలిపి మనకి 4 జ్ఞానదంతాలు ఉంటాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి మన జా గ్రోత్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అరౌండ్ 18-19 years ఇవి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సో జా గ్రోత్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి యూజువల్గా ఈ పళ్ళు బయటకు రావడానికి అడిక్వేట్ స్పేస్ ఉండదు. సో ఇవి వంకరగా వస్తాయి, లేదా ఒకవేళ బయటకు వచ్చేసినా కూడా
పార్షియల్గా ఇరప్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని క్లీన్ చేసుకోవటం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది. సో వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా జ్ఞానదంతాలు సగం వచ్చి సగం రాకుండా పార్షియల్లీ ఇంపాక్టెడ్ ఉన్నప్పుడు వాటిని మనం ఖచ్చితంగా రిమూవ్ చేయించేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జ్ఞానదంతాలకి మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ అనమాట. అవి మన ముఖంలో దవడల్లో చాలా వెనకాల ఉంటాయి. సో అక్కడ దాకా మనం క్లీన్ చేసుకోలేకపోతూ ఉంటాం. దీనివలన వాటికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలా కాకుండా టోటలీ ఇంపాక్టెడ్ జ్ఞానదంతం అంటే లోపల బోన్ లోపలే ఉండిపోయింది, బయటకు రాలేదు అంటే కూడా ఈ జ్ఞానదంతాలకి సిస్ట్ ఫార్మేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. వీటిని డెంటిజిరస్ సిస్ట్ అంటాం అనమాట. సో ఈ డెంటిజిరస్ సిస్ట్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఇనీషియల్గా మనకి ఏమీ సిమ్టమ్స్ తెలియదు. సో లోపలే ఆ సిస్ట్ అంటే ఆ నీటి బుడగా ఎముకని తినేస్తూ లోపల పెరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకని నార్మల్గా ఏం అడ్వైజ్ చేస్తామంటే ఒక 18-19 ఇయర్స్ వచ్చినప్పుడు ఒక ఎక్స్రే తీయించుకుని అసలు మన జ్ఞానదంతాల పొజిషన్ ఏంటి అనేది చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అవి కరెక్ట్ పొజిషన్లో లేవు, అవి బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, లేదా అప్పటికే సగం వచ్చి సగం బయటకు రాలేకుండా ఉన్నాయి అంటే వాటన్నిటిని రిమూవ్ చేయించేసుకోవటం చాలా వరకు మంచిది. మనకి ఇండియాలో ఇంకా అంత అవేర్నెస్ వీటి గురించి లేదు, కానీ వెస్ట్లో అక్కడంతా ఏం చేస్తారంటే ఇలా ఎలెక్టివ్గానే జ్ఞానదంతాలు తీయించేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవి పక్కనుండే న్యాచురల్ ఫంక్షనల్ టూత్. యాక్చువల్లీ జ్ఞానదంతాలు ఏంటంటే అవి మొత్తం మన నోట్లోకి బయటకు మామూలుగా వచ్చినా కూడా అవి మనకు తినటానికి ఏమీ హెల్ప్ చేయవు. పైపెచ్చు అవి క్లీన్ చేసుకోవటం కష్టం అవటం వల్ల దాని పక్కన ఉన్న న్యాచురల్ మోలర్ కూడా సెకండ్ మోలార్ ఎఫెక్ట్ అయ్యి దాని ఫంక్షన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఆన్ ఆల్ కండిషన్స్ అవి బయటకు నార్మల్గా వచ్చినా రాకపోయినా కూడా జ్ఞానదంతాల వల్ల మనకి పర్టికులర్లీ ఏమీ హెల్ప్ లేదు ప్రాబ్లం తప్పితే. సో వాటిని రిమూవ్ చేసేసుకోవటం వల్ల ఏ నష్టం జరగదు. చాలామంది ఇది కంటి చూపుని ఎఫెక్ట్ చేస్తుంది లేదా బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎఫెక్ట్ చేస్తుంది అని చాలా రకాల అపోహలు ఉన్నాయి దీని గురించి. ఇది మన గ్రోత్ కంప్లీట్ అయిపోయాక వచ్చే టీత్ కాబట్టి దీన్ని విజ్డమ్ టీత్ అంటారు, కానీ ఇట్ హ్యాస్ నో రిలేషన్షిప్ విత్ అవర్ బ్రెయిన్ యాక్టివిటీ ఎట్ ఆల్. సో ఈ జ్ఞానదంతాలు చాలా వరకు నార్మల్గా తీయలేం, నార్మల్ ఎక్స్ట్రాక్షన్ లాగా చేయలేం. అవి ఎందుకంటే చాలా వరకు బోన్లో ఇరుక్కుపోయి ఉంటాయి కాబట్టి దాని చుట్టూ ఉన్న బోన్ని రిమూవ్ చేసి ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ ద్వారా వాటిని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో చాలామందికి 4 జ్ఞానదంతాలు ప్రాబ్లమాటిక్గా ఉన్నప్పుడు 4టిని ఒకేసారి తీసేయటం జరుగుతుంది. ఎందుకంటే ఒకటి తీసుకున్నా 4 తీసుకున్నా మెడికేషన్ యూస్ చేయటం కానీ ది అమౌంట్ ఆఫ్ డిస్కంఫర్ట్ కానీ మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంటుంది. కాబట్టి వీ నార్మలీ అడ్వైజ్ పీపుల్ టు గెట్ all 4 wisdom teeth removed in one go. ఒకవేళ లోకల్ ఎనస్థీషియాలో ఇవి చేయించుకోవడానికి భయం ఉంది, చాలా ఇన్హిబిషన్స్ ఉన్నాయి అనుకుంటే కనుక ఈ ప్రొసీజర్ని జనరల్ ఎనస్థీషియాలో చేయొచ్చు, కాన్షియస్ సెడేషన్లో చేయొచ్చు. పేషెంట్ కంఫర్ట్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇది చాలా కంఫర్టబుల్గా చేయగలిగే ప్రొసీజరే ఇది. జ్ఞానదంతం అనేది నార్మల్గా ఇరప్ట్ అవటం మొదలు పెట్టేది 18 ఏళ్ల వయసులో. అంతకంటే ముందు జ్ఞానదంతాలు ఫామ్ అవుతాయి కానీ నోట్లోకి బయటకి రావు. అయితే ఇవి వాటికి ఒక ప్రాసెస్ ఆఫ్ ఇరప్షన్ ఉండదు. కొంతమందికి 18 ఏళ్లకే వస్తాయి, సగం బయటకు వస్తాయి, అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది, నొప్పి వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది. అట్లా యాజ్ లేట్ యాజ్ 60 ఇయర్స్కి జ్ఞానదంతం బయటకు రావటం కూడా గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ విత్ దీస్ నాకేమనిపిస్తుంది అంటే జ్ఞానదంతాలని ఒక 25 ఇయర్స్ లోపే ఇవాల్యుయేట్ చేయించుకొని అవి సరైన పొజిషన్లో లేకపోతే ఎలెక్టివ్గా రిమూవ్ చేయించేసుకోవటం బెటర్. ఎందుకంటే ఇవి 60 ఇయర్స్ 50 ఇయర్స్కి అప్పుడు పేషెంట్స్ని ట్రబుల్ చేసినప్పుడు వాళ్ళకు ఉండే వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్, అప్పటికి డయాబెటీస్ రావచ్చు, అప్పటికి వేరే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో అప్పుడు రిమూవ్ చేయటం అనేది ఈజ్ బికమింగ్ మోర్ ఛాలెంజింగ్ బోత్ ఫర్ ద పేషెంట్ అండ్ ఫర్ ద డాక్టర్. సో అవి ఎలాగో యూస్లెస్ అండ్ ఆల్సో వాటి వల్ల మనకి సిస్ట్ ఫార్మేషన్ కానీ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎలెక్టివ్గా గెట్టింగ్ ఆల్ ద విజ్డమ్ టీత్ రిమూవ్డ్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. గ్రహణం మొర్రి దీనినే క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ అంటాము. సో ఇది ఒక కంజనైటల్ డిజార్డర్, పుట్టుకతోనే ఉంటుంది అండ్ దీనికి ట్రీట్మెంట్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ 3 months నుంచే స్టార్ట్ చేస్తాం. అయితే గ్రహణం మొర్రి వచ్చినప్పుడు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే పిల్లలు మామూలు పిల్లల్లాగా వాళ్ళు ఆహారం తీసుకోలేకపోతూ ఉంటారు. ఈ ప్యాలెట్లు అంటే అంగిట్లో ఉండే ఆ క్లెఫ్ట్ అంటాం, ఏంటంటే అది ప్రాపర్గా ఫామ్ అవ్వకపోవటం ఉండే కన్నం వల్ల వాళ్ళు మిల్క్ సకిల్ చేయటం వీటన్నిటిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఈ పిల్లలకి సర్జరీస్ యాజ్ ఎర్లీ యాజ్ 3 months చేయాలంటే వాళ్ళ బాడీ వెయిట్, వాళ్ళ డయట్ ఇవన్నీ మానిటర్ చేయటం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. కానీ ఇవి ఎంత ఎర్లీగా ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో అంత బెటర్గా వాటి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట.
అండ్ చాలాసార్లు గ్రహణం మోరి ట్రీట్మెంట్కి ఒక్క సర్జరీతో అయిపోదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద క్లెఫ్ట్ అనమాట. ఓన్లీ లిప్ క్లెఫ్ట్ ఉంటే అది కపుల్ ఆఫ్ సర్జరీస్తో రెక్టిఫై అయిపోతుంది. అలా కాదు, అంగిట్లో కూడా ఉంది, లేదా పళ్ళకి సంబంధించి ఆ జా బోన్ ఏదైతే ఉందో ఆల్వియోలర్ క్లెఫ్ట్ అంటాం, అక్కడ కూడా క్లెఫ్ట్ ఉంది అన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఏజ్ అనుసారంగా పిల్లాడు పెరిగే కొద్దీ ఆ వయసును బట్టి మల్టిపుల్ టైమ్స్ సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. ఆల్సో దీంట్లో ఉండి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే దవడ ఎముకలు ఎఫెక్ట్ అయినప్పుడు పళ్ళు బయటకు రావటం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఈ పిల్లల్లో పళ్ళని కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అవి వాటంతటా అవి మనకి మామూలు పిల్లలకు వచ్చినట్టు నార్మల్గా ఇరప్ట్ అవ్వవు అవి. సో వాటి కోసం స్పెషల్ ట్రీట్మెంట్స్ చేసి ఆ పళ్ళని జాలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఒకవేళ పళ్ళు బయటకు రావడానికి యాడిక్వేట్గా జా బోన్ సపోర్ట్ చేయట్లేదు, అక్కడంత బోన్ లేదు అంటే శరీరంలో ఇంకొక భాగం నుంచి ఎముక తీసి అక్కడ రీకన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మల్టిపుల్ ప్రొసీజర్స్లో వీటిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో గ్రహణం మోరికి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి, అంటే చిన్నప్పుడు చూడంగానే పేరెంట్స్కి కానీ ఫ్యామిలీకి కానీ చాలా డిస్హార్టనింగ్గా ఉంటుంది. బట్ శ్రద్ధగా ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ డాక్టర్ ఫాలో అప్లో రెగ్యులర్గా ఉంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి పేషెంట్స్కి డీసెంట్ ఫేషియల్ ప్రొఫైల్ ఇవ్వగలుగుతాం. గ్రహణం మోరి సర్జరీ తర్వాత కూడా ఎట్లా మిగిలిన సర్జరీస్కి తీసుకున్నట్టే రెగ్యులర్ జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ హీలింగ్ కూడా 1 వీక్ 10 days ఎలా అయితే మిగిలిన సర్జరీస్కి జరుగుతుందో అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే పిల్లల వయసు చాలా చిన్నది అవ్వటం, మనం నోటికి సంబంధించే సర్జరీ చేయటం వల్ల వాళ్ళు తినటానికి చాలా ఇబ్బంది పడతారు. యాక్చువల్లీ తినటం చాలా ఇంపాసిబుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళకి పోస్ట్ ఆప్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. వేరియస్ మెథడ్స్లో వాళ్ళ న్యూట్రిషన్ మెయింటైన్ అయ్యేటట్టు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సర్జరీ అయ్యాక కూడా రెగ్యులర్ ఫాలో అప్లో ఉండాలి. ఎందుకంటే జా గ్రోత్ కొంచెం ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ సర్జరీస్ వల్ల ఏమవుతుందంటే కొంచెం స్కారింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ స్కార్ వల్ల జా సరిగా గ్రో అవ్వటానికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఒకవేళ స్కారింగ్ వల్ల జా గ్రో అవ్వకపోతూ ఉంటే ఆ జా ఎదుగుదలకి, అంటే దవడ ఎదుగుదలకి తగిన ట్రీట్మెంట్స్ ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండాలి. ముందుగా చెప్పినట్టు గ్రహణం మోరికి ఒక సర్జరీతో ఒక్క ప్రొసీజర్తో అయిపోదు. అది గ్రాడ్యువల్గా ఎప్పుడెప్పుడు ఒక ఏజ్ వచ్చే వరకు కరెక్షన్ సర్జరీస్ చేస్తూనే ఉండాల్సి ఉంటుంది అన్నమాట.